గత ప్రభుత్వం చేసిన పథకాలు చాలా బాగున్నాయి. అలాగే కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన పథకాలన్నీ ఇస్తారని ప్రభుత్వంలోకి వచ్చి ఏ పథకం ఇవ్వకుండా ఇంతవరకు నత్తనడగా సాగిస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి ఇంటికి పథకం పంపించారు. సచివాలయ వ్యవస్థని బాగా చేసి సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి ఇంటికి వెళ్ళే విధంగా చేశారు. అలాగే రేషన్ ప్రతి ఒక్క ఇంటింటికి రేషన్ బళ్ళు వెళ్ళి ప్రతి ఒక్కరికి అందేలాగా చూశారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మంచి పరిపాలన చేశారు. ప్రతి ఒక్కరికి పార్టీలో ఉన్న ప్రతి వ్యక్తులకి అలాగే పరిపాలన విషయంలో సచివాలయ వ్యవస్థ కానించి ప్రతి వ్యవస్థలోనూ కూడా ఆయన చక్కగా పరిపాలన చేసి ఉన్నారు. అతనితో పోల్చుకుంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు అలాగే కూటమి ప్రభుత్వం ఏ ఒక్క పథకం అమలు చేయకుండా ఈ ప్రభుత్వం సాగిస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఈ వచ్చే 4 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం కలిసి మాత్రం ఉండదు. ఎందుకంటే వీళ్ళలో ప్రతి ఒక విషయంలో గొడవలు జరుగుతూ ఒకరికొకరికి సంబంధం లేకుండా ఈ కుటుంబ ప్రభుత్వం చేస్తుంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో కూడా 3 రాజధానుల పేరుతో కాలాపన చేసుకుంటూ వచ్చింది. కానీ ప్రజలకి సంక్షేమ పథకాలు అమలు చేస్తానని సంక్షేమ పథకాలను అమలు చేసింది తప్పించి రాష్ట్రాన్ని ఎటువంటి అభివృద్ధి కూడా చేయలేకపోయింది. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో తెలియదు. కానీ ప్రాజెక్టుల పేరుతో అలాగే అమరావతి పేరుతో కాలాన్ని నడుపుకుంటూ వస్తుంది. అదేవిధంగా ప్రజలకి ఎన్నో హామీలు ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి హామీలు కూడా అమలు చేయలేని పరిస్థితి. కానీ సంవత్సరం కిందట అధికారంలో లేనప్పుడు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఇప్పటి వరకు కూడా ఒకటి కూడా నెరవేర్చలేకపోయింది. కానీ ప్రజలకి ఎందుకు నెరవేర్చలేకపోతుంది అనేది విషయం ప్రజలకి చెప్పవలసిన అవసరం ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా ఎండిఎం ప్రభుత్వం అలాగే కూటమి బీజేపీ జనసేన టీడీపీ ప్రభుత్వాలు చివరి వరకు కలిసి ఉంటాయో లేదో కానీ తెలియలేని పరిస్థితి ఇప్పుడు ఉంది. ప్రస్తుతానికి మామూలుగా గత ప్రభుత్వం పోల్చుకుంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఏ రకంగా కూడా ప్రజలు సంతృప్తి పొందట్లేదు. ఎందుకనంటే గత ప్రభుత్వంలోని అమ్మఒడి పథకం రావడం వల్ల చాలామంది విద్యార్థులు స్కూల్ ఫీజులు కట్టుకోవడం కానీ అవి పండగ ముందు ఇవ్వడం కారణంగా ఇంట్లోకి సంబంధించిన చిన్న చిన్న కార్యపాలకలు కానీ బట్టలు కొనుక్కోవడం కానీ చాలా వాటికి ఉపయోగించుకునేవారు. తర్వాత మొదటి పాయింట్ ఏంటంటే గత ప్రభుత్వంలోని గవర్నమెంట్ స్కూల్లోని ఒక సీటు రావాలి అంటే ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్లో సీటు రావడానికి ఒక అధికారి అంటే ఒక కార్పొరేట్ స్థాయి అధికారి కానీ లేకపోతే ఒక ఎమ్మెల్యే స్థాయి కానీ చెందిన అధికారులతో రిక్వెస్ట్ చేసుకుని మరి గవర్నమెంట్ స్కూల్లో సీటు పొందేటువంటి స్థాయిని మన జగన్ గారు తీసుకొచ్చారు. ప్రస్తుత ప్రభుత్వంలో అటువంటి సంఘటన లేదు. ప్రభుత్వ స్కూల్లో జాయిన్ అవ్వాలంటే తల్లిదండ్రులు చాలా భయపడుతున్నారు, చాలా భావోద్వేగాలకి లోనవుతున్నారు. తర్వాత రైతు భరోసా రైతులకు రావడం వల్ల వాళ్ళకి చాలా అనుకూల పరిస్థితులు ఏర్పడేవి. ఆ తర్వాత చిన్న ఆడపిల్లలకి ఒక ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి 1500 రూపాయల చొప్పున ప్రస్తుత గవర్నమెంట్ ఇస్తారని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు వరకు అటువంటి ఏ పథకాన్ని కూడా వాళ్ళు నెరవేర్చకపోకుండా ప్రజల్ని అనేక కార్యకలాపాలకి ఇప్పటికే మేము చాలా పథకాలు ఇచ్చాము, ఇలా చేసాము అని చెప్పి చేస్తున్నారు. ప్రస్తుతం వచ్చే 4 సంవత్సరాల్లో అయితే మాత్రం ప్రస్తుత కూటమి ప్రభుత్వం కలిసి ముందుకెళ్తుందని ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పేసి నేనైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని భావించలేను. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు సామాజిక వర్గాలుగా ఏర్పడి చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకుని కూడా వాటిల్లో కూడా చాలా గొడవలకి లోనయ్యి వాళ్ళ స్థాయిని చాలా దిగతర్చుకుంటున్నారు. దాని కారణంగా నేనైతే మాత్రం కూటమి ప్రభుత్వం ప్రస్తుత సంవత్సర కాలంలోనే ఇంకా సంవత్సరం దాటిన తర్వాత కూడా ఉంటుందని నేనైతే భావించట్లేదు. 3 రాజులు అనేది కరెక్టా అని అడిగితే నేను సంకోచం లేకుండా 3 రాజులు కరెక్టా అని అడిగితే నేను సంకోచం లేకుండా ఒక రాజధాని కరెక్ట్ అంటే నేను ఒక రాజధాని కరెక్ట్ కాదనే చెప్పగలను. ఎందుకనంటే గతంలో మన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ దగ్గర బాగా డెవలప్ చేసి రాజధానిని దాన్నే ఏర్పరచడం వల్ల మనకు సంబంధించిన మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అన్ని కార్యకలాపాలు అన్ని కంపెనీలు అక్కడికి వెళ్ళిపోవడం వల్ల మనకి రావాల్సిన ఉద్యోగాలు కానీ చాలా
రావాల్సిన ప్రాజెక్టులు కానీ వాళ్ళకి జరగడం వల్ల, అక్కడే ఏర్పరచడం వల్ల మనం ఆర్థికంగా చాలా లోనైపోయాం. మూడు రాజధానులు పెట్టడం వల్ల 3 రాజధానులు డెవలప్మెంట్ జరిగితే అన్ని ఏరియాల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. యువతకి చాలా అవకాశం కల్పించడం జరుగుతుంది. నా ఉద్దేశం ప్రకారంగా అయితే 3 రాజధానులే కరెక్ట్. సూపర్ 6 పేరుతో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఎన్నికల హామీలు సంవత్సర కాలంగా ఒక్కటి కూడా అమలు కాలేదు. గత ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ప్రజాధనాన్ని పప్పు బెల్లాలా పంచిపెట్టింది. కానీ ఈ ప్రభుత్వం ఆ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా రద్దు చేసి కొద్దిమంది కాంట్రాక్టులకు ఉపయోగపడే విధంగా ఆ డబ్బును మొత్తం కూడా వాళ్ళకి దారాదత్తం చేస్తూ ఉంది. పోతే 3 రాజధానుల పేరుతో అప్పుడు ప్రభుత్వం కాలయాపన చేసింది. ఒక్క రాజధాని పరిపూర్తి చేస్తానని సంవత్సరమైనా సరే ఆ రాజధాని పరిపూర్తి చేయలేదు. అదేవిధంగా ఇప్పుడు తుని నియోజకవర్గ పరిస్థితి చూసుకున్నట్లయితే గత ఎమ్మెల్యే చేసినటువంటి అవినీతి అక్రమ విధానాలే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే కూడా చేస్తూ ఉన్నారు. కానీ ప్రజల అభివృద్ధిని పక్కన పెట్టి వాళ్ళు స్వలాభం కోసం కొద్దిమందికి మాత్రమే ఉపయోగపడే విధంగా తన విధానాలు ఉన్నాయనేది చాలా స్పష్టంగా ఉంది. అభివృద్ధి శూన్యం అనేది మనకి స్పష్టంగా కనపడతా ఉంది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం గడుస్తుంది. ఈ సంవత్సరంలోని గత ప్రభుత్వం దళితులు అణిచివేతే ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. గత ప్రభుత్వం ఇసుక మాఫియా, మట్టి మాఫియా చేసింది. ఈ ప్రభుత్వమే మట్టి మాఫియా దోపిడీలు కొనసాగిస్తుంది. అలాగే 3 రాజధానులని గత ప్రభుత్వం అంటే ఒక రాజధాని కట్టి అభివృద్ధి చేస్తామన్నారు, సంతోషకరం. కానీ మరి తుని నియోజకవర్గంలోని మట్టి మాఫియా, ఇసుక మాఫియా జరుగుతుండి ప్రజలకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు. పిఠాపురం నియోజకవర్గంలోని దళితులపై దాడులు, దళితులపై హత్యలు, దళితులను అవమానకరంగా మాట్లాడడం జరుగుతుంది. దీని మీద ఈ కూటమి ప్రభుత్వం సక్సెస్ అయ్యిందే తప్ప ప్రజలకు, నిరుపేదలకు చేసిన అభివృద్ధులు ఏమీ లేదని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నియోజకవర్గంలోని తుని నియోజకవర్గంలోని పాత అధికారులతోటే పాలన సాగిస్తున్నారంటే కాసులు కక్కుర్తిపడి పరిపాలన జరుగుతుంది. మత్స్యకార సంపదను నిర్వీర్యం చేస్తున్నారు. మరి పొల్యూట్ అయ్యే పరిశ్రమలు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ స్టేట్ కమిటీ మెంబర్గా మాట్లాడుతున్నాను. గత ప్రభుత్వంలో అంటే నేను న్యాయవాదుల గురించి మాట్లాడుతున్నాను. గత ప్రభుత్వంలో జగన్ ప్రమాణం చేసిన దాని ప్రకారం జూనియర్ లాయర్లకి 3 సంవత్సరాల వరకు 5,000 ప్రతి నెల వేసి ఆర్థికంగా ఆఫీసు పరంగా కానీ ఆర్థికంగా కానీ సహాయం చేస్తానని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఎప్పుడో వెళ్ళి తంబేయడం కానీ ఎప్పుడు అనేది న్యాయవాదులకు 5,000 రూపాయలు పడినట్టు ఎప్పుడూ లేదు. ఎప్పుడో అప్పుడప్పుడు 1 నెల 2 నెలలు మాత్రమే పడింది. అలాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసరికి మాత్రం ప్రతి లాయర్కి నెల 10,000 స్టైఫండ్ అది వేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా 10,000 అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. అదేవిధంగా ఎప్పుడు కూడా 10,000 రూపాయలు ఇవ్వలేదు. న్యాయవాదుల కోసం కానీ వాళ్ళ సంక్షేమం కోసం కానీ ఎప్పుడు ఎవరు ఏం పట్టించుకునేది లేదు. అలాగే ఆడవాళ్ళ న్యాయవాదులు కూడా ఎంతో ప్రోత్సాహం చూపిస్తున్నారు రావాలని చెప్పేసి. వాళ్ళకు కూడా సహాయం అనేది ఎవరు ఎప్పుడు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూటమిగా ఏర్పడి 3 పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రజలకు అభివృద్ధి చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి పరిశ్రమలను కూడా మూతన్నటువంటి పరిశ్రమలు కూడా తెరిపించకపోవడం వల్ల ప్రజలు అన్యాయం అయ్యారు. అలాగే రైతాంగం కూడా నష్టపోయింది. అట్లాగే గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తామని చెప్పేసి సంక్షేమం పేరు మీద అభివృద్ధిని కుంటుపరిచి ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. అట్లాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో యనమల దేవి గారు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, అంటే ప్రజల తాలూకా సమస్యల మీద ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఏంటంటే పన్నుల పేరు మీద చాలా ఇబ్బంది చేస్తున్నారు. అందుచేత నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రజలు ఓట్లు వేసినటువంటి ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. రాష్ట్రంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో ప్రజా సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయి. అలా సంబంధించి ప్రజా సంక్షేమం సంబంధించి ఎటువంటి పథకాలు అమలు చేయలేదని చెప్పేసి ప్రజల్లో తీవ్రమైన ఆవేదన కూడా వ్యక్తం అవుతూ ఉంది.
అలాగే ప్రజావాణి కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మొదలెడుతూ ఉన్నారు, కానీ ఏ సమస్య కూడా పరిష్కారం కాలేదని చెప్పేసి ప్రజలందరి నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అలాగే పోలవరం ప్రాజెక్టు పేరుతోటి ఈ పోలవగొట్టున్నటువంటి కాలువ మట్టిని అనుమతులు లేకపోయినా టెండర్ లేకపోయినా విపరీతంగా దోచుకుంటున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పేర్లే మారే తప్ప కానీ ప్రభుత్వ విధానాలు మారలేదు అని చెప్పేసి ఘంటాపథంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తుని నియోజకవర్గం సంబంధించి ఎటువంటి అభివృద్ధి పథకం నోచుకోలేదు. అది రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, ఈ వ్యవస్థని కూడా ఏది నిర్మాణం చేపట్టాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అలాగే షుగర్ ఫ్యాక్టరీ సంబంధించి గత ప్రభుత్వ హయాంలో మూతపడ్డది, ఈ ప్రభుత్వాన్ని తెరిపించి కార్మికులకి రైతులకు ఉపాధి కల్పించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం కన్నా ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి సమాంతరంగా వెళ్తుందని ప్రజలు భావిస్తున్నారు. అయినా సరే సంక్షేమం కోసం ఎదురు చూసే కొంతమందికి ఇంకా అసంతృప్తి మాత్రం ఉంది. అది కొంత ఫుల్ఫిల్ చేయవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. అలాగే రాష్ట్రంలో ఏదైతే అమరావతి రాజధాని కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, లేకపోతే ఈ రోడ్లు నిర్వహణ విషయంలో కానీ, ఈ రహదారుల విషయంలో కానీ, ఇటువంటి విషయాలన్నింటి మీద కూడా అభివృద్ధిలో ముందుకెళ్ళాలి. ఎప్పుడూ సంక్షేమం అభివృద్ధి రెండు సమాంతరంగా వెళ్ళాలని కోరుకుంటున్నాం. చిన్న చిన్న అసంతృప్తులు అక్కడక్కడ ఉండొచ్చు నాయకుల వల్ల, అవి కూడా మనం పబ్లిక్లో చూస్తున్నాం. వాటిని సరిచేసుకోవాలని అవసరం స్థానిక నాయకులకు కానీ రాష్ట్ర నాయకులకు కానీ దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మన విభజిత ఆంధ్రప్రదేశ్లో యువత చాలా విద్యా విషయాల్లో వెనకబడి ఉంది. అంటే విద్య విషయంలో అయితే కొంతవరకు ఉన్న ఉద్యోగ విషయాల్లో, ఉపాధి విషయాల్లో మాత్రం వెనకబడి ఉంది. ప్రభుత్వం దాని మీద పక్కా దృష్టి పెట్టి యువతని ఉపయోగించుకుంటే ఆంధ్ర రాష్ట్రానికి మంచి బలం ఏర్పడుద్ది, పురోగతి ఏర్పడుద్ది. అందుకోసం యువతకి మాత్రం ఉపాధి అవకాశాలు కల్పించాలి. అలాగే గ్రామీణ స్థాయిలో కూడా పారిశ్రామికంగా ఎదిగేలాగా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని ఈ కూటమి ప్రభుత్వానికి వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అనేక హామీలను ఇచ్చింది. వాటన్నిటిని కూడా రాబోయే కాలంలో ఈ కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం మొత్తం కూడా ఆశిస్తూ ఉన్నారు. ప్రధానంగా విద్య, వైద్యం, ఆరోగ్యం, నిరుద్యోగం సంబంధించి ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంటే తప్ప ఈ రాష్ట్రంలో విద్యారంగాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి కూటమి ప్రభుత్వం విద్యారంగంలో ఏదైతే ప్రైమరీ స్థాయి నుంచి ఉన్నత విద్యారంగం వరకు ఉంటా ఉందో వాటన్నిటిని కూడా ఈ ఖాళీగా ఉన్న పోస్టులు కానీ అదేవిధంగా ఇతర వాటన్నిటిని పరిష్కరించే దిశగా అడుగులు వేయాలి. అదేవిధంగా వైద్య రంగానికి సంబంధించి ఏదైతే హాస్పిటల్ ఉంటా ఉన్నాయో వాటన్నిటిని మెరుగుపరిచే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. అదేవిధంగా నిరుద్యోగానికి సంబంధించి ఏదో డిఎస్సి తోటే కాకుండా కానిస్టేబుల్ పోస్టులు కానీ ఇతర ఏపీఎస్సికి సంబంధించిన పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయడం ద్వారా మాత్రమే కూటమి ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో వాటన్నిటిని అమలు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తాము. రోజు వచ్చి అధికారం 1 year అయినా 1 సంవత్సరం అయినా అభివృద్ధి పథకాలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి కాబట్టి పథకాలు నెమ్మదిగా సాగుతున్నాయి. అభిప్రాయం అంటే కూటమి ప్రభుత్వం పనితీరు నెమ్మదిగా బాగానే ఉంది అని నా అభిప్రాయం. గత ప్రభుత్వం పథకాలన్నీ ప్రజల్ని ఒక ఏకదాటిగా ఉంచినా ఇప్పుడు ఉన్న పథకాలు అయితే పెన్షన్ గత ప్రభుత్వంలో 4,000 ఇస్తానన్నారు. అది ట్రిప్ అంచెలుగా ప్రజలకు అందుబాటు అయ్యేటప్పటికి అసంతృప్తిగా ఉంది. ఇప్పుడు 4,000 ఒకేసారి వల్ల ప్రజల్లో అది శుభసూచకంగా ఉంది. అలాగే ఉచిత బస్సు అన్నారు, మళ్ళీ గ్యాస్ సిలిండర్ ఒకటి అవలంబించారు. గ్యాస్ సిలిండర్ అయితే సాటిస్ఫాక్షన్గా ఉంది. ఇప్పుడు తల్లికి వందనం అనేది గత ప్రభుత్వంలో పుట్టిన బిడ్డ ఒక బిడ్డకే ఇస్తానన్నారు. ఇప్పుడు అలా కానీ తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి 100 వేస్తానన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం మీద మాకు అంటే మోడీ గారు పైనుంచి అభివృద్ధి అంటే ఉమ్మడి కూటమి వల్ల పైనుంచి కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వంతో అనుసంధానం బాగుంది కాబట్టి ప్రభుత్వం అనుకూలంగా ఉంటుందని నా అభిప్రాయం. గత ప్రభుత్వంలో అంటే మనం ఒక 7 సంవత్సరాల కింద చూసుకుని తెలంగాణ ఆంధ్ర కలిపి ఉండేది. అప్పుడు అయితే మన అభివృద్ధి అంతా తెలంగాణ ఆంధ్ర కలిపి ఉండడం వల్ల హైదరాబాద్ హైటెక్ హబ్ సిటీ కింద చంద్రబాబు నాయుడు మార్చారు. అయితే తర్వాత విడిపోయిన తర్వాత హైదరాబాద్ అలా వెళ్ళిపోవడం వల్ల అది తెలంగాణ ఇంకా అభివృద్ధి పథకంలో అక్కడ సహజ వనరులు ఉద్యోగరీత్యా ఉద్యోగ అభివృద్ధికి ఎంప్లాయీస్కి అంత అనుకూలంగా ఉంది. అలాగే ఇప్పుడైనా సరే 3 రాజధాని వల్ల ప్రజలు అందరూ ఇబ్బంది పడిపోతారని నా అభిప్రాయం. ఒక రాజధాని ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వం ఇచ్చినా రాజధాని ఒక్కచోటే ఉంటే అది అభివృద్ధి చెందుతుందని నేను అనుకుంటున్నాను.